మీతోనే ఉద్యోగం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇలా లేరు, ఎట్లా చూడొచ్చు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజంగా తన ఆత్మ పరలోకానికి పోవచ్చు, కానీ తను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాల్లో మనసులో గూడు కట్టుకున్న ఒక గొప్ప ఉద్యమకారుడు, నా సహచర ఉద్యమకారుడు. ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఒకరికి జీతం ఉంటూ తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర వాసులు నీళ్లు నిధులు నియామకాల్లో దోపిడీ చేస్తున్నారు కనుక 2001లో గౌరవ కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తను మన యొక్క దోపిడీ అరికట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక జడ్పీటీసీగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మరియు నర్సంపేట శాసనసభ్యుడిగా, అదేవిధంగా నేను గిరిజన కార్పొరేషన్ చైర్మన్ చేసేటప్పుడు తాను సివిల్ సప్లై చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి. తను తెలంగాణ వస్తుందో రాదనుకునే సమయంలో కనీసం పెళ్లి చేసుకోకుండా, కంటికి సరిగా నిద్ర లేదు, కడుపు తిండి లేని సమయంలో మా సహచర ఉద్యమకారిణి రమా గారితో పాటు మేమంతా, ఎందుకంటే రాష్ట్రం వస్తేనే మన ప్రాంత వాసులకు నీళ్లు నిధులు నియామకాలు దొరుకుతాయనే ఉద్దేశంతో మేము ఆ రోజుల్లో ఉద్యమించిన ఉద్యమ ఫలితమే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది. దానికి తోడు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు వారి అకాల మరణం, ఎందుకంటే ఊహించని మరణం. తను నేను కలిసి 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు నాడు దాశరథి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నాం ఇద్దరం కలిసి. దాని తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తనకు నాకున్న ఏదైతే మా ఇద్దరికి ఉన్న అనుబంధం, బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు బహుశా అందరూ చూసి ఉండొచ్చు. తెలంగాణ రావాలని నేను అరగుండు అరమీషం అరగడ్డం అర్ధ నగ్నంగా 3 సంవత్సరాలు 6 నెలల 29 రోజుల పాటు ఉద్యమించిన తీరు, అదే పాలకుర్తి గుట్ట 366 మెట్లు మోకాలతోటి ఎక్కి 2008 సంవత్సరంలో మళ్ళీ మోకాలతోటి దిగి తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కనీసం మా ఇంటికి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి 80-90 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా ఊరు. పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం గిరినితండలో ఒక 6-8 సార్లు మా ఇంటికి వచ్చి నా ఉద్యమ ప్రస్తావాన్ని, నా ఉపవాస దీక్షను, నా అమరణ నిరాహార దీక్షను, నా యొక్క ప్రతి కార్యక్రమానికి తను జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కనుక తనతో నేను షేర్ చేసుకునే, నేను చేసే కార్యక్రమాల పట్ల తను ఆకర్షితులై నన్ను అత్యధికంగా గౌరవించే వ్యక్తి తను కనుక సుదర్శన్ రెడ్డి గారు ఇవాళ ఈ యొక్క నర్సంపేట గడ్డే కాదు, ఇవాళ ఉమ్మడి వరంగలే కాదు, ఈ రాష్ట్ర ప్రజల్లో గుండెలో గూడు కట్టుకున్న వ్యక్తి తను మరణించడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా ఆ భగవంతుడు సుదర్శన్ రెడ్డి గారిని దూరం చేసినందుకు ఆ యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు మంచి అవకాశాలు ఇవ్వాలి. దానికి తోడు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా తను చేసిన ఉద్యమ ప్రస్తావనను నెమరేసుకొని తన యొక్క కుటుంబానికి తోడు నీడగా నియోజకవర్గ ప్రజలు అందరూ ఉండాలి. గౌరవ కేసీఆర్ గారు తన యొక్క స్ట్రోక్ రావడంతో కేసీఆర్ గారు కూడా వచ్చి ఏదైతే అషద్ హాస్పిటల్లో తను చికిత్స జరుగుతున్న సమయంలో చూసిండు. కేటీఆర్ హరీష్ రావు గారు కూడా యావత్ బీఆర్ఎస్ పార్టీ అంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులే కాకుండా తన యొక్క అభిమానులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రార్థనలు చేశారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బతకాలి, ఒక ఉద్యమ నేత బతకాలనే ఉద్దేశంతో ఇంతమంది ప్రార్థనలు చేసినా తను మనకెంత మంచివాడో, మనం మంచి వాళ్ళని ఏ రకంగా కోరుకుంటామో ఆ భగవంతుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఉద్యమకారిని దగ్గర తీసుకొని మనకు ద్రోహం భగవంతుడు చేసిందనేది మనం అనుకోవాలి. ఏదేమైనా సుదర్శన్ రెడ్డి గారు పరలోకానికి పోయిన తన యొక్క ఆత్మ మనలో తిరుగుతుంటుంది, ఎవరు ఏంది అనేది చూస్తుంటుంది. సుదర్శన్ రెడ్డి గారు అనేది ఒక గొప్ప నేత. ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వీగిపోతుంది, బీఆర్ఎస్ పని అయిపోతుంది అనే క్రమంలో 2006 నుంచి దాదాపు 13 సంవత్సరాలు 8 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన ఏకఛత్రాధిపత్యంతో జిల్లానే, ఉమ్మడి జిల్లానే శాసించిండు. ఈ జిల్లాలో ఉన్న దాదాపు 12,000 పైచిలకు గ్రామాలలో తన యొక్క చిరస్థాయి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఉండి ఉండక చాలని బతుకులలో ఉంటూ ఈ యొక్క జిల్లా, ఉమ్మడి ఇంత పెద్ద జిల్లాను, ఈ యొక్క నాయకులను తన యొక్క ఆధీనంలో తీసుకొని ఆ నాయకులకు అందరికీ సాటిస్ఫైడ్ చేసిన గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. సుదర్శన్ రెడ్డి గారి భార్య స్వప్న గారు, ఆమె ధైర్యంగా ఉండాలి. తనకి 2 పిల్లలు ఉన్నారు, దాంతోపాటు వారికి 4 బావలు మరుదులు ఉన్నారు, 2 ఆడబిడ్డలు ఉన్నారు. దానికి తోడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు కనుక వారు ధైర్యంగా ఉండి స్వప్న గారికి మా అందరి ఆశీస్సులు మీకుంటాయి. ఏ టైం అయినా ఏ సమయమైనా గొప్పగా కేసీఆర్ గారు కూడా మీ కుటుంబానికి ఆదరణ ఉంటారు కనుక స్వప్న గారు ధైర్యంగా ఉండాలి. ఈ కుటుంబాన్ని అందరికీ మేము ఈ నియోజకవర్గ ప్రజలు, దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా
మీ యొక్క కుటుంబానికి అండదండలుగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అండదండలుగా ఉంటుందని కోరుతూ స్వప్న ధైర్యంగా ఉండాలని నేను స్వప్న గారిని కోరుతున్నాను.